వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరు వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నానురా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా. అబ్బులు హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది. దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి హాస్పిటల్ కూలిపోయిందా? 150 మంది చనిపోయారా? నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంటు, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ హారకుడయ్యాడు. చూసారా మీ డబ్బెలా ఓడిపోయి పారిపోతుందో? మీ తప్పు వల్ల హాస్పిటల్ కూలిపోయి 150 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు. మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు. ఆ త్యాగం ముందు నిలవలేక పారిపోమంటుంది మీ డబ్బు. చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను, కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేయమంటుంది మీ డబ్బు. అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట. అందుకు ఏ ఆడది సహించదు, నేను సహించను. ఆ డబ్బును గెలవనివ్వను. అంటే పోలీసులకు పట్టిద్దామనా? మీ అర్థంగినండి నేను. అంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? కాకపోతే డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు రైలు పట్టాలాంటి వాళ్ళని అన్నారు. అదెప్పుడూ కలవని కూడా అన్నారు. కానీ ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి. అలాగే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, వాళ్లను కలుపుతూ మమతలు, మమకారాలు అనే ఉన్నాయి. మీ దృష్టిలో మనిద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని, మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి. మిస్టర్
మిస్టర్ శ్రీకాంత్, యువర్ అండర్ అరెస్ట్. శ్రీకాంత్, 10 తలలున్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. రే, డబ్బుతో వేరే తల్లి వేసే నువ్వెంతరా? ఏదో ఒక రోజు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా. ఇప్పుడేమంటావు శ్రీకాంత్? ఈ ప్రపంచంలో మనిషికి డబ్బే ముఖ్యం అన్నావు. సావు బ్రతుకుల్లో ఉన్న నీ బిడ్డను రక్షించింది నీ డబ్బు కాదు, ఒక మనిషి మంచితనం. ఆ మనిషే లేకపోతే ఈ పాడి మీద నీ బిడ్డ వెళుతూ ఉండేది. ఇవాళ నువ్వు వెళుతుంటే నీ వెనక నీ డబ్బు లేదు, ఆ డబ్బుతో వచ్చిన మనుషులు లేదు. అదే అబ్బులు వెళుతుంటే కోర్టు వారు స్వాధీనం చేసుకున్నారు. మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి, తప్పదు. రాజు, 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 ఊరుకో రాజు, బాబు గోపి, ఆపకం, రాజు ఆపకం. ఆ పాపిస్తుదాన్ని పీకి చంపేసినా పాపం లేదు. మావయ్య, మీనాక్షి ప్రాణభయంతో ఎప్పుడు పారిపోయే కుక్కే ఇది. అయినా తన యజమాని చచ్చిపోయాక ఆ ప్రాణమే తనకు అక్కర్లేదనుకుంది. అబ్బులతో పాటు పడి చచ్చిపోవడానికి విశ్వాసం అంటే అదే. మరి నువ్వు 4 డబ్బులు చేతికొచ్చేసరికి మొగుడు అక్కర్లేదనుకున్నావు, కన్న బిడ్డలు అక్కర్లేదనుకున్నావు. డబ్బే సర్వస్వం అనుకుని నువ్వు పెట్టలేకపోయావు. ఆ కుక్కలో ఉన్న విశ్వాసం నీలో నూనవంతులేదే. అది ఇప్పుడు నిన్ను చీల్చి చంపేస్తే ఏమిటే పాపం, ఏమిటే? తమ్ముడు, కడుపు తీపి అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరమే. నువ్వు ఆ కడుపు తీపిని చంపుకొని బతికావు. కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డను నిన్ను వదులుకోలేకపోతున్నారు. చూశావా, నీకున్నప్పుడేదో ఉరకబెట్టావని కాదే ఇప్పుడు వీళ్ళంతా రావడం. నువ్వు కష్టాల్లో ఉన్నావని పరిగెత్తుకొచ్చావు. చూడు మీనాక్షి, ఇలాంటి బంధాలు అనుబంధాలు ముఖ్యం కానీ డబ్బు కాదే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి కానీ డబ్బు కోసం బ్రతకడం కాదే. ఏమండి, నన్ను క్షమించండి. బహుశా నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అనుకుంటారు. విశ్వాసం గల కుక్కల్ని మనుషుల మధ్య సృష్టించాడు ఆ భగవంతుడు. వాటిని మనం చీ అంటాం. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. మావయ్య, కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించక తప్పదు. అవునరా తమ్ముడు. నాన్న, నాన్న. మీనాక్షి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవటంలో ఆనందం తృప్తి ఉంది కానీ డబ్బు కోసం పడి చావటంలో లేదే. రండి, అసలే మనకి పెడదాం. రండి. కదలకురా, వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కెలు గింజలుగా ఉంది నాన్న. నాన్న, నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు. చూడు ఇది ఎలా తిరిగిపోయిందో.
కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపో